అందరికీ శుభోదయం. ఈరోజు 30వ తారీఖు జూలై 2025 బుధవారం. పొద్దున్నే మా బ్రేక్ఫాస్టు ఎక్కడంటే పిపి రెడ్డి రిటైర్మెంట్ హోమ్, బాలాపూర్, హైదరాబాదు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ మాది డెలిషియస్ బ్రేక్ఫాస్టు. తర్వాత అరటిపళ్ళు కూడా అప్పుడప్పుడు అరటిపళ్ళు, వేరే ఫ్రూట్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఈరోజు మాది కట్టె పొంగలి, వడ, ఇవి శాండ్విచ్ ఇచ్చారు. ఇది కొబ్బరి చట్నీ, సాంబారు. ఇంకా అసలు ఫుడ్కైతే ఇక్కడ ఏ మాత్రం లోటు ఉండదు. ఆస్వాదించవచ్చు, తినచ్చు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళైతే అన్నీ తినచ్చు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే కొంచెం ఆలోచించుకుని తినచ్చు. అట్లాగా ఆలోచించుకుని ఎవరికి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కదా. ఇక్కడ మొత్తం అందరికీ కామన్గా ఇచ్చే ఫుడ్డే ఇది. మనకి కారాలు ఎక్కువ తక్కువ అట్లాగా ఏమన్నా కావాలంటే మాత్రం చెప్పచ్చు. వాళ్ళు కారం తక్కువ ఎక్కువ కూడాను తీసి పెడుతున్నారు. నాకైతే చాలా చాలా నచ్చింది ఇక్కడ సర్వీస్ అంతాను. మెయిన్ మనకి ఇంట్లో ఉంటే ఎక్కడ ఇంత పెద్దవాళ్ళు అయిపోయాక ఇంట్లో ఉంటే పని మనుషుల చేత చేయించుకోవాలి, వంట మనుషులను పెట్టుకోవాలి, చేయించుకోవాలి. అటువంటి వారికి ఇటువంటి హోమ్స్ చాలా చాలా ఉపయోగపడతాయని నా భావం. ఎక్కడో ఉంటారు కదా, ఎక్కడెక్కడో దేశాల్లో ఉండే పిల్లల కోసం నేను చెప్పేది ఇదంతాను. వారికి అవకాశం ఉండదు. ఇక్కడ చివరికి వచ్చేసరికి చివరి దశలో జీవిత చర్మాంకంలో ప్రశాంతంగా గడుపుకోవాలని అనుకునే పేరెంట్స్ కూడాను ఇది చాలా బాగుంటుంది. వాళ్ళు కూడా నిశ్చింతగా ఉండొచ్చు పిల్లలు ఎక్కడున్నా కూడాను. అది నా భావం. నేనైతే అరటిపళ్ళు ఇక్కడ గోమాత బిడ్డతో సహా ఉన్నారు, అందుకని పెట్టేస్తాను. మేము ఎప్పుడైనా తినచ్చు, ఒకటి అంతేను, ఎక్కువ తినకూడదు. షుగర్ ఉన్న మూలంగాను అది కంట్రోల్లో ఉంచుకోవాలి కదా. అన్నీ తినేసి అది ఎక్కువ చేసుకోవటం అన్నది కాన్సెప్ట్ ఎవరికి కరెక్ట్ కాదని నా భావం. ఇవాళ కట్టె పొంగలి, వడ, సాంబారు అన్నీ చెప్పేసానేమో కదా. రైతన్నా సుఖీ భవ, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. ఎప్పుడు ఎవరికి ఏ టైంలో ఎవరిని పరమాత్మ పంపిస్తాడో, ఎక్కడుంటామో, ఎవరికి రుణాలు ఉంటాయో, ఎక్కడ నీళ్ళు ఎవరికి ప్రాప్తం ఉంటాయో తెలియదు కదా. జీవితం అన్నాకను ఇన్ని రకాల మలుపులు తిరిగి ఉంటుంది. మేము 3 నెలలు ఉండటానికి ఇక్కడికి వచ్చాము. మా వారికి వాకింగ్ అంతా కరెక్ట్ అయిపోయాక మళ్ళీ మేము మా ఇంటికి యేసరావు నగర్ వెళ్ళిపోతాము. థ్యాంక్ యూ.